చదువుకోవాలి, తద్వారా సమాజం అభివృద్ధి పదం వైపు నడవాలని ఆడ యూనివర్సిటీలను ఇస్తే గత 10 సంవత్సరాలు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం కానీ అధ్యాపకులను కానీ ఈరోజు నియామకాలు చేపట్టకపోవడం వల్ల అవన్నీ కూడా ఒక పునరావాస కేంద్రాలుగా మారినాయని గుర్తించి వచ్చిన ఎంబడే అందరినీ ప్రతిభావంతులైన వైస్ ఛాన్సలర్లను నియమించడము. వైస్ ఛాన్సలర్లను నియమించడం కాదు, 60 సంవత్సరాలు ప్రొఫెసర్ల యొక్క రిటైర్మెంట్ ఉంటే మొన్న 26 జనవరి రోజు ప్రొఫెసర్ అరగోపాల్ గారు ముందరనే మాటిచ్చి 27 తారీఖు నాడు ఎంబడే ప్రభుత్వం వాళ్ళ వయసును 65 సంవత్సరాలు ప్రొఫెసర్ల యొక్క రిటైర్మెంట్ ఏజ్ను పెంచి వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు పేదలకు నేర్పించాలనుకున్న విద్యను పేదలకు దూరం కాకుండా చూడడానికి ప్రభుత్వం 26 నాడు మాటిస్తే 27 నాడే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుకోవడం జరిగింది. ఎందుకంటే యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల కొరత ఉండడం వల్ల పిల్లలకు చదువులే కాదు రీసెర్చ్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పేదలు చదువుకోవాలి, బాగా రాణించాలన్న ఆలోచనతోని ప్రొఫెసర్ల యొక్క వయసును కూడా రిటైర్మెంట్ వయసును కూడా ప్రభుత్వం 65 సంవత్సరాలకు పెంచడం జరిగింది. వాళ్ళ అనుభవాన్ని ఈ విద్యార్థుల కోసం వాడాలని. అదేవిధంగా బడ్జెట్లో దాదాపుగా 21,000 కోట్ల రూపాయలను మన బడ్జెట్లో విద్యాశాఖ కోసమే కేటాయించడం జరిగింది. బడ్జెట్లో 7% విద్యాశాఖ కేటాయించడము, విద్య యొక్క అభివృద్ధిని పాఠశాలలను ఆధునీకరించాలన్న ఆలోచనతోని 21,000 కోట్ల రూపాయలను 7% బడ్జెట్ పెట్టినాం. నేను ఈ 7%ని 15%కి తీసుకెళ్ళాలి అని ప్రతి బడ్జెట్లో పెంచుకుంటూ వెళ్ళాలి. విద్య మీద పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు, ఇది భవిష్యత్తు పెట్టుబడి. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అని ఏదైతే పెద్దలు చెప్పినరో నేను బలంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. మేమందరం కూడా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఇక్కడి వరకు రాణించగలిగినాము. ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని పాలించిన పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు, జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, మర్రి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు, హరగోపాల్ గారు లాంటి వాళ్ళు, కోదండరామ్ గారు లాంటి వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈరోజు సమాజానికి ఆదర్శంగా నిలబడ్డారు. అలాంటి ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను, యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తే ఇది సమాజానికి మనం చేసిన ద్రోహం అవుతుంది. అందుకే ఈ వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర బడ్జెట్ 7% నుంచి విడతల వారీగా 15% వరకు పెంచడం ద్వారా విద్యాశాఖ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని విద్యాశాఖను ముఖ్యమంత్రిగా ఉన్నది నా దగ్గరే పెట్టుకున్నా. ఇంకొక మంత్రికి ఇస్తే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో, ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో, వాటి ప్రాధాన్యతలు మారుతుండొచ్చని ఆ శాఖను నా దగ్గర పెట్టుకొని ఈరోజు ఆ శాఖను పూర్తిగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇదే కాదు, దాదాపుగా 20 ఏళ్ళు టీచర్ల ప్రమోషన్ లేకుండా ఇక్కడ చాలామంది టీచర్లు ఉండొచ్చు, ఫిజికల్ డైరెక్టర్లు కానీ టీచర్లు కానీ 20 సంవత్సరాలు ప్రమోషన్స్ లేకుండే దాదాపుగా 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా 35,000 మంది టీచర్లను 10 సంవత్సరాలు బదిలీలు లేక ఇబ్బంది పడుతుంటే వచ్చిన ఎంబడే వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అధికారులు రాత్రింబగళ్ళు పనిచేసి 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి 35,000 మంది టీచర్లను చిన్న వివాదం లేకుండా, ఎక్కడ కూడా ఎలాంటి ఆరోపణ లేకుండా 35,000 మంది టీచర్ల బదిలీల కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఒక పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వం వైపు నుంచి విద్యను అభివృద్ధి చేయడానికి, అధ్యాపకులను ప్రోత్సహించడానికి అన్ని రకాల ప్రయత్నం మేము చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉండే పిల్లలకు వాళ్ళకు మధ్యాహ్న భోజనం కానీ, భోజనాలు కానీ, లేకపోతే డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పెంచకపోతే డైట్ ఛార్జెస్ ఏమో 40%, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచి ఈరోజు మంచి భోజనం పెట్టాలి. వాళ్ళ కాస్మెటిక్ ఛార్జెస్ తల్లిదండ్రుల కోసం, చిన్న చిన్న సబ్బుల కోసమో, చిన్న చిన్న షాంపూల కోసం కూడా తల్లిదండ్రుల వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి లేకుండా వాటికి 200% పెంచి గ్రీన్ ఛానల్ ప్రతి నెల మొదటి వారంలోనే ఆ నిధులు, అంతకుముందు 6 నెలలు 8 నెలలు ఇచ్చేవాళ్ళు కాదు, ప్రతి నెల 10వ తారీఖు లోపలనే గ్రీన్ ఛానల్లో మీకు అందరికీ డైట్ ఛార్జెస్తో పాటు మీ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచి క్రమ పద్ధతి తప్పకుండా ఈరోజు నిధులను విడుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు యూనివర్సిటీలు కానీ, అదేవిధంగా సాంకేతిక నైపుణ్యం కోసం ఇంతకుముందు యూనివర్సిటీలు చాలా పెట్టారు, కానీ సాంకేతిక నైపుణ్యం మీద ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వల్ల పోటీ ప్రపంచంలో మనం వెనుకబడుతున్నామని చెప్పి
సాంకేతిక నైపుణ్యం కోసం ఆనాడు 1921 నుంచి 1931 వరకు మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటం కోసం యంగ్ ఇండియా అనే ఒక పత్రికను నడిపిండు. వారిని స్ఫూర్తిగా తీసుకొని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులను అందరినీ కూడా సాంకేతిక నైపుణ్యం పెంచాలి అని చెప్పి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకొని సింగపూర్ లాంటి దేశాలతో మనం ఒప్పందాలు చేసుకొని అక్కడుండే సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పే అధ్యాపకులను మన రాష్ట్రానికి రప్పించడానికి ఈరోజు మనం అన్ని ఒప్పందాలు చేసుకున్నాం. భవిష్యత్తులో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి వాళ్ళతో కూడా ఒక అండర్స్టాండ్ చేసుకోవాలని వాళ్ళతోని మనము చర్చలు ప్రారంభించినాం. అంటే ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలలో విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం ఏ విధంగా ముందుకు వెళ్తుందో అక్కడ ఉన్న వాటిని నేర్చుకోవడమే కాకుండా అక్కడ నేర్పించే వాళ్ళని మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన విద్యార్థులకు నేర్పించాలని ఇవాళ మన ప్రభుత్వం ఒప్పందం చేసింది. మన సింగపూర్ నేను పోయి ప్రత్యేకంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని వచ్చిన. అదేవిధంగా ఇవాళ స్పోర్ట్స్ ఒలింపిక్ ఫలితాలు చూస్తే 140 కోట్ల జనాభా ఉన్న ఒక బంగారు పథకం కూడా మన భారతదేశం సాధించలేదు. సౌత్ కొరియా లాంటి